హాయ్ గాయ్స్, ఇవాళ నేను మీకు టాప్ 3 కొరియన్ మూవీస్ చెప్తాను. సో ఎవరైతే కొరియన్ మూవీస్ సెర్చ్ చేస్తున్నారో అండ్ ఎవరైతే బెస్ట్ కొరియన్ మూవీస్ చూడాలనుకుంటున్నారో వాళ్ళ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ 3 మూవీస్ని నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఒక కొరియన్ మూవీ చూడాలనుకుంటే మీరు ఈ వీడియోని చూడండి. ఫస్ట్ నంబర్ థర్డ్, ఈ మూవీ పేరు పారాసైట్ భయ్య. ఈ మూవీలో స్టోరీ చూపెట్టారు ఏంటంటే, ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు. బట్ ఆ 4 మెంబర్స్కి ఎలాంటి జాబ్ ఉండదు. వారు 4 మెంబర్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారనమాట. సో అప్పుడు అంటే ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఒక రిచ్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. ఆ ఫ్యామిలీలో వాళ్ళు వర్క్ చేయడానికి అండ్ ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళు వాళ్ళ ఇంట్లో వర్క్ చేసుకుంటూ వెళ్తారనమాట. అండ్ ఈ మూవీ మీకు స్టోరీ చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా ఇచ్చారు. సో దానివల్ల గెస్ట్ చేయండి ఈ మూవీ ఎంత బాగుంటుందో. బట్ ఈ మూవీలో ఎటువంటి యాక్షన్, రొమాన్స్, ఇది ఒక మసాలా ఫిల్మ్ అయితే కాదు బ్రో, ఒక మాస్ ఫిల్మ్ అయితే అస్సలు కాదు భయ్య. సో ఎవరైతే ఒక బెస్ట్ డ్రామాని చూడాలనుకుంటున్నారో, కొరియన్ డ్రామాని, బెస్ట్ కొరియన్ డ్రామా ఎలా ఉంటుందో, సో వాళ్ళు ఈ మూవీని ఒక్కసారి చెక్అవుట్ చేయండి. మూవీ చాలా బాగుంది. బట్ ఇందులో ఫైట్స్ లేవు, మార్క్స్ లేవు. బట్ ఎలా ఉంటుందంటే బ్రో, అవన్నీ లేకపోయినా ఒకసారి మీరు మూవీని ట్రై చేయండి. ఈ మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన లీడ్ యాక్ట్రెస్ యాక్టింగ్ అయితే ఇంకా వేరే లెవెల్. సో క్లైమాక్స్ కూడా ఈ మూవీ చాలా బాగుంది. సో ఒక్కసారి ఈ మూవీని ట్రై చేయండి, నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. మస్ట్ వాచ్. సెకండ్ మూవీ నేమ్ ఐ సా ద డెవిల్. ఒక సైకో మీద ఉంటుంది మొత్తం మూవీ. అండ్ ఈ సైకో ర్యాండమ్ పీపుల్ని ఎలాంటి రీజన్ లేకుండా చంపుతాడు. సో ఈ మూవీలో స్టోరీ ఏంటంటే, ఒక బెస్ట్ పోలీస్ ఆఫీసర్ వైఫ్ని ఈ సైకో చంపుతాడు. అండ్ ఆ పోలీస్ ఆఫీసర్ సర్చ్ చేస్తే వీడే చంపాడని తెలుస్తుంది. బట్ అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆ సైకోని ఏమీ చేయడు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ని చంపాడు కాబట్టి అయినా ఏం చేయడు. ఎందుకంటే ఆ సైకో వాళ్ళ వైఫ్ని ఎంత బ్రూటల్గా చంపాడో అంతే బ్రూటల్గా ఇతన్ని చంపుతాడు అనమాట. ఈ మూవీ అయితే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు చాలా సైకో మూవీస్ చూసే ఉంటారు. బట్ అందులో ఇది కొంచెం డిఫరెంట్ అంటే, ఎస్ నేను డిఫరెంట్ అనే చెప్పాలి. డిఫరెంట్, కొంచెం స్టోరీ లైన్ డిఫరెంట్ ఉంది. డైరెక్షన్ చాలా బాగుంది మూవీది. నేను చెప్తున్నాను, మూవీని చూసేయండి, బాగుంటుంది మూవీ. అండ్ క్లైమాక్స్ అయితే ఈ మూవీకి కొంచెం డిస్టర్బింగ్ క్లైమాక్స్ అనమాట. అండ్ అది మీరు చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని అలాంటి విజువల్స్ ఉన్నాయి. అండ్ ఇది స్ట్రిక్ట్లీ 18+ మూవీ అనమాట. సో సీన్స్ కూడా అలాగే ఉంటాయి. సో చూడాలనుకుంటే ఒంటరిగానే చూడండి. ఫ్యామిలీతో మాత్రం అసలు ట్రై చేయకండి. హాల్లో పెట్టుకొని మాత్రం ఈ మూవీని అసలు చూడకండి. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది, తెలుగులో అవైలబుల్ ఉంది గైస్. ఈ మూవీ హైలీ రికమెండ్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ మూవీ ఓల్డ్ బాయ్ భయ్య. ఈ మూవీని చాలామంది చూసే ఉంటారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఈ మూవీ మన తెలుగులో కూడా డబ్ అయి ఉంది. అండ్ ఈ మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మనిషిని 15 ఇయర్స్ వరకు ఒక బంకర్లో, అంటే ఒక రూమ్లో లాక్ చేసి ఉంచుతారు. అండ్ అతన్ని ఎవరు లాక్ చేసి ఉంచారో అతను కూడా తెలియదు. అసలు అతన్ని ఆ రూమ్లో ఎందుకు కిడ్నాప్ చేసి పెట్టారో అతను కూడా తెలియదు. బట్ 15 ఇయర్స్ ఒక ర్యాండమ్ మనిషిని కిడ్నాప్ చేసి 15 ఇయర్స్ అందులో ఉంచుతారనమాట. అండ్ 15 ఇయర్స్ తర్వాత అతన్ని ఎలాంటి రీజన్ లేకుండా వదిలేస్తారనమాట. సో అతనికి ఆ 15 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా, ఆ రూమ్లో ఉన్నప్పుడు కూడా అతనికి ఏ హాని చేయరు. టైం టు టైం ఫుడ్ ఇస్తారనమాట. టైం టు టైం అతను నిద్రపోతాడు. అందులో ఒక టీవీ కూడా ఉంటుంది. బట్ 15 ఇయర్స్ అతన్ని ఆ రూమ్లో ఎందుకు ఉంచారు అనేది అతను కూడా తెలియదు. బయటకు వచ్చాక అతను తెలుసుకుంటాడు. అండ్ ఈ మూవీలో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది గాయస్. మీ కళ్ళు పేలిపోతాయి, మీ మైండ్ మొత్తం మెంటల్కి పోతుంది లాస్ట్ క్లైమాక్స్ చూస్తే. ఆ లెవెల్లో ఉందన్నమాట ఈ సినిమా. నిజంగా చెప్తున్నాను గైస్, కొరియన్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో కానీ, ఎక్కడ కానీ, యూట్యూబ్లో కానీ మీరు సెర్చ్ చేస్తే ఓల్డ్ బాయ్ అనేది ఆ లిస్ట్లో తప్పకుండా ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్తో తీశారనమాట ఈ సినిమాని బాలీవుడ్లో రీమేక్ కూడా చేశారు. నాకు పేరు అంతగా గుర్తులేదు. బట్ నేను దాన్ని రికమెండ్ చేయండి. ఎందుకంటే ఒరిజినల్లీ చూడండి, చాలా బాగుంది. అండ్ ఇది కూడా ఒక 18+ మూవీ కాబట్టి లోన్లీగా చూడండి, లేకపోతే మొబైల్ ల్యాప్టాప్లో చూసుకోండి. సో